హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కేసర రామలింగేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి మనం. హైదరాబాద్ నుంచి సుమారు 30 కిలోమీటర్స్ దూరంలో, ఈసీఐఎల్ నుంచి సుమారు 12 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఇక్కడ శివుడు లింగ రూపంలో స్వయంభుగా వెలిసాడంటండి. ఇక్కడ శివరాత్రి, కార్తీక మాసం వేడుకలు అనేవి చాలా ఘనంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారండి. అలాగే శ్రీరాముడికి ఇక్కడున్న లింగానికి సంబంధం ఏంటో, రామలింగేశ్వర స్వామిగా పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందామండి. ఇంకా హిస్టరీలోకి వెళ్ళిపోతే శ్రీరాముడు రావణుని చంపిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం శ్రీరాముడు ఈ ప్రాంతంలో లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశాడని పురాణ కథలు చెబుతున్నాయండి. దీనికోసం కొండలు, పచ్చదనం చుట్టూ ఉన్న ఈ అందమైన లోయను ఎంచుకుని వారణాసి నుండి శివలింగాన్ని తీసుకురావాలని హనుమంతుడికి చెప్పాడట. హనుమంతుడు రావడానికి ఆలస్యం అవడంతో శుభగడియలు సమీపిస్తున్న సమయంలో శివుడు స్వయంగా శ్రీరాముడి ముందు ప్రత్యక్షమే శివలింగం ఇచ్చాడట. అప్పుడు శ్రీరాముడు ఆ లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపాడట. శ్రీరాముడు స్వయంగా ఆ లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగానికి రామలింగేశ్వర స్వామిగా పేరు వచ్చిందన్నమాట. కొంత సమయం తర్వాత వారణాసి నుంచి 101 లింగాలతో హనుమంతుడు దర్శనమిచ్చాడు. తాను తెచ్చిన లింగాలను ప్రతిష్ఠించలేనందుకు బాధపడుతూ ఆవేశంతో ఆ లింగాలను ఆ ప్రాంతమంతా కూడా విసిరేశాడట. ఇప్పటికీ కూడా అనేక లింగాలు ఆలయం వెలుపల అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అవునండి, నిజంగానే చెల్లాచెదురుగా పడి ఉంటాయి. కొన్ని అయితే ధ్వంసమైనవి. చాలా లింగాలు ఉంటాయండి వెలుపలైతేని. అది 101 లింగాలు అంటవి. హనుమంతుడిని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే పూజల్లో తనకు ప్రాధాన్యత ఇస్తానని మాటిచ్చాడట, హనుమంతుని శాంతింపచేయడానికి. లింగం ప్రతిష్ఠించిన కొండను కేసరగిరి అని పిలిచాడట ఆయన పేరు మీదుగా. కాలక్రమేణా ఈ పదం రూపాంతరం చెందుతూ కేసరగుట్టగా మారిందన్నమాట. అలా వచ్చిందండి పేరు కేసర. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.